జీవకోణలో అయ్యప్ప స్వామి గుడి చాలా విశిష్టమైనది అందరు అంటున్నారు. 18 అవతారాలు అక్కడ ఉన్నాయి అని అంటున్నారు. సో దీని గురించి మీరు చెప్తారా? అయ్యప్ప స్వామి వారి అవతారాలన్నీ కూడాను కేరళ రాష్ట్రంలో పరశురాముడు ప్రతిష్ఠించింది. కాలగర్భంలో ఇవన్నీ కూడా భూస్థాపితం అయిపోయింది. వీటన్నిటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 18 అవతారాలని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో విగ్రహాలన్నీ తయారు చేసి అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో దేవాలయాన్ని 205 రోజుల్లో నిర్మించారు గురుగారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక దేవాలయం. స్వామివారి 18 అవతారాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది. శబరిమలలో ఎలా వనం ఉంటుందో ఇక్కడ కూడా అలాగే వనం ఉంటుంది. దక్షిణ భాగంలో ఊరు కిందికి వెళ్ళేది, ఉత్తర భాగంలో కొండ. శబరిమలలో ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. శేషాచలం ఫారెస్ట్ అనమాట. అవన్నీ కూడా ఉండడం ఊరు బయట, గుడి బయట ఊరు గేట్ లోపలికి వచ్చేస్తే అది మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. జలపాతం ఉంటుంది ఆ యొక్క దేవాలయంలో. కార్తీక మార్గశిర మాసంలో అందరూ వాటర్ ఫాల్స్ చక్కగా స్నానం చేస్తూ అందరూ చేస్తారు. ఒక దేవాలయ సముదాయంగా ఉంటుంది ఆ ప్రాంగణం అంతా కూడాను. చాలా అద్భుతమైనటువంటి ఒక దేవాలయం. తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి దగ్గరగా ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలిపిరి, కపిల తీర్థం, జీవకోన, ఎయిర్పోర్ట్ వరకు అదే కొండలు అనమాట. కింద ఇదే రూట్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి పోయే దారిలో ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ కూడాను ఈ దేవాలయానికి దర్శనానికి అయితే అందరూ రండి. ఈ యొక్క దేవాలయం చాలా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఇంత అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనం పుట్టినందుకు ఒక్కసారైనా రండి. ఈ దేవాలయంలో వివాహం కాని వారు వస్తే కళ్యాణ వరద శాస్త్రగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటే వివాహం జరుగుతుంది. స్వామి మాకు సంతానం లేదు, సంతానదాయక గోప్తృ శాస్త్రగా ఉన్నారు స్వామివారు. స్వామి మా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, శిల్ప శాస్త్రగా ఉన్నారు. నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి స్వామి, చాలా ఇబ్బందులుగా ఉన్నాను, నాకు ధైర్యం కావాలి, వీరశాస్త్రగా ఉన్నారు. నేను విదేశాలకి వెళ్ళాలి అనుకున్నాను, విశ్వశాస్త్రగా ఉంటున్నారు. తర్వాత స్వామివారికి నాకు చదువు కావాలి స్వామి, జ్ఞానశాస్త్రగా ఉన్నారు. నాకు ఐశ్వర్యం కావాలి, లక్ష్మీ శాస్త్రగా ఉన్నారు. నేను ఇంకా కొంచెం యోగ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి, నేను జ్ఞానాన్ని పెంచుకోవాలంటే యోగ శాస్త్రగా ఉన్నారు స్వామివారు. ఇలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో స్వామివారు ఉన్నారు. నాకు ధైర్యం కావాలి, కిరాత శాస్త్రగా ఉన్నారు. నాకు మంచి ఆరోగ్యం కావాలి, జీవశాస్త్రగా స్వామివారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర ఆ స్వామివారి దగ్గర. ఈ దేవాలయంలో ఉన్న గొప్పతనం ఏమంటే ఆ దేవాలయానికి వచ్చి ఒక 18 సార్లు మొక్కడం, ఒక 108 సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతుంది. దీని పేరేమంటే అష్టైశ్వర్యములు సిద్ధించే అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతి. శరణమయ్యప్ప. మీరు ఇప్పుడు నవంబర్ నుంచి జనవరి వరకు ఏదో కార్యక్రమాలు చేపడతా అంటున్నారు. ఏంటి స్వామి దాని గురించి? నవంబర్ 9వ తారీఖున మన దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఒక దేవాలయం. ఈ దేవాలయంలో 8 నవంబర్ నుండి జనవరి 14 వరకు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. 9వ తారీఖున పూర్ణ పుష్కల మహాశాస్త్ర వారి కళ్యాణ ఉత్సవం కూడా జరుగుతుంది. ఆసేతు హిమాచలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా చూసి అందరూ రండి. స్వామివారి కళ్యాణ అక్షంతలు తీసుకోండి, ఆ యొక్క పసుపు తాడు తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. నిత్యం అక్కడ మన దేవాలయంలో అన్నదానం చేస్తున్నాం. మాల వేసుకున్న అయ్యప్పలతో పాటు ఈ ప్లాట్ఫామ్లో పడుకుంటారు చూస్తారు. అన్నమో రామచంద్రను అలమటించే వాళ్ళకందరికీ కూడా బాక్సులో పెట్టి అందరికీ అన్నదానం చేస్తున్నాం. పేదవాళ్ళకి అన్నదానం చేస్తున్నాం, అనాథులకు అన్నదానం చేస్తున్నాం. వచ్చి చక్కగా దర్శనం చేసుకోండి. 12 నుంచి 2 గంటల లోపు మన దేవాలయంలో భిక్ష ఉంటుంది. వచ్చి భిక్ష కూడా చేయండి మీరందరూ కూడాను. స్వామి శరణం, శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప.